Hi guys, welcome to our channel Learn Electronics. First is first friends, మన యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఏ విధమైన సబ్జెక్ట్ ఉంటుంది అనేది ఒక్క నిమిషం చెప్తాను ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్లో బేసిక్స్ అండ్ ఆల్సో కొన్ని రిపేరింగ్ వీడియోస్ అండ్ ఆల్సో కొన్ని మోడిఫికేషన్స్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము స్టూడియో మాస్టర్ SVC-1000w ఏసీ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు సర్వో మోటార్ కంట్రోల్ అని కూడా మెన్షన్ చేశారు. ఇది సర్వో స్టెబిలైజర్. ఈ సర్వో స్టెబిలైజర్ అంటే ఏంటి, మౌస్ స్టెబిలైజర్కి ఈ స్టెబిలైజర్కి వేరియేషన్ ఏంటి అనేది మనం లైట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని. దీన్ని ట్యాబ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఫ్రెండ్స్. అంటే ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఒక వైండింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఇంకొక వైండింగ్ వచ్చేసి ఈ విధంగా ట్యాప్స్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ 1 2 3 సంథింగ్ ఎన్నైనా మల్టిపుల్ ట్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, వోల్టేజ్ని స్టేబుల్గా ఉంచడం కోసము ఈ ట్యాప్స్ని స్విచ్ చేస్తారన్నమాట. సర్క్యూట్లో రిలే ద్వారా ఆ ట్యాప్స్ని కాంటాక్ట్ చేసి వోల్టేజ్ యొక్క రేంజ్ని సమ్ లో అయితే పెంచడం, హై అయితే తగ్గించడం, అలాంటి ఫంక్షన్స్ అన్నీ ఈ ట్యాపింగ్ ద్వారా జరుగుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారిగా ఈ ట్యాప్ నుంచి ఈ ట్యాప్కి జంప్ చేసినప్పుడు మనము 10 volts వేరియేషన్ లేదా 5 volts వేరియేషన్, 15 volts, 20 volts అలా సడన్గా ఒక్కసారిగా సమ్ వోల్టేజ్ వేరియేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనము, ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. దీంట్లో ప్రైమరీ సెకండరీ అంటూ ఏముండదు, ఒకటే వైండింగ్ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఉన్న అడ్వాంటేజ్ దీనికి ఫిక్స్డ్గా ట్యాప్స్ అంటూ ఏముండవు. ఈ కనెక్షన్ని మనము పైకి కిందకి అడ్జస్ట్ చేయడం వల్ల వోల్టేజ్ అనేది మనకి రెగ్యులేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం చూద్దాము మన సర్వో స్టెబిలైజర్ల యొక్క థియరీ పార్ట్ని బ్లాక్ డయాగ్రామ్లో చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము మన సర్వో స్టెబిలైజర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇందులో మన మెయిన్ పార్ట్ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఫ్రెండ్స్, ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వేరబుల్ ట్యాప్ ఎప్పుడూ కూడా కార్బన్ బ్రష్ ద్వారా ఈ సర్వో మోటార్ యొక్క సాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సర్వో మోటార్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ని లేదా ఆ వేరబుల్ ట్యాప్ని ఎప్పుడు స్వీప్ చేయడం దాని యొక్క మెయిన్ ఫంక్షన్. ఈ సర్వో మోటార్ని ఫంక్షన్ చేయడానికి ఇక్కడ మోటార్ డ్రైవర్ సర్క్యూటు ప్లస్ అండ్ ఆల్సో ఇక్కడ అవుట్పుట్ని మానిటర్ చేయడానికి ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కంట్రోల్ సర్క్యూటు ప్లస్ ఈ మోటార్ డ్రైవర్స్ ఎప్పుడు కాంబినేషన్గా వర్క్ చేస్తూ మన ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వేరబుల్ ట్యాప్ అంటే కార్బన్ బ్రష్ని ఎప్పుడు మూవ్ చేస్తూ ఉంటాయి, కావాల్సిన వోల్టేజ్లో ఉండేటట్లుగా మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సర్క్యూట్ వర్క్ చేయడానికి ఈ సర్క్యూట్ వర్క్ చేయడానికి మనకి ఇక్కడ బక్ అండ్ బూస్ట్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా వస్తున్న వోల్టేజ్ని మన ఈ సర్క్యూట్కి మనం కనెక్ట్ చేస్తాం. దాని ద్వారా జనరేట్ అయిన వోల్టేజ్తోనే ఈ కంట్రోల్ సర్క్యూట్ ప్లస్ ఈ మోటార్ డ్రైవర్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మన సర్వో స్టెబిలైజర్ యొక్క థియరీ పార్ట్. ఇంకా మనము ప్రాక్టికల్గా మన సర్వో స్టెబిలైజర్ని ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేద్దాం. ఫ్రెండ్స్, మన స్టెబిలైజర్ని ఆన్ చేయడానికి సెటప్ రెడీ చేశాను. మన స్టెబిలైజర్ని సిరీస్ ల్యాంప్ ద్వారా కనెక్ట్ చేశాను. స్టెబిలైజర్ యొక్క అవుట్పుట్ మెజర్ చేయడానికి మల్టీమీటర్ని యూస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టెబిలైజర్ని ఆన్ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ మల్టీమీటర్ యొక్క రీడింగ్ చూస్తున్నాము 269.4. యాక్చువల్గా ఇప్పుడు మన లైన్లో ఉన్న వోల్టేజ్ కంటే కూడా ఇది ఒక 30 volts హై చూపిస్తుంది. మన లైన్ వోల్టేజ్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ 240 వోల్టేజ్ ఉందన్నమాట. దీని యొక్క అవుట్పుట్ ఎందుకు ఇంత హైగా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మనం థియరీ పార్ట్లో చెప్పుకున్న విధంగా ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వేరియబుల్ ట్యాప్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాపర్ వైండింగ్ యొక్క సర్ఫేస్ని ఇక్కడ రబ్ చేశారు. ఇదే వేరియబుల్ ట్యాప్గా యూజ్ అవుతుందన్నమాట. ఈ వేరియబుల్ ట్యాప్ని కాంటాక్ట్ అవ్వడం కోసము కార్బన్ బ్రష్ ఉంది. ఈ కార్బన్ బ్రష్ ఒక ఆర్మ్ ద్వారా మన సర్వో మోటార్ యొక్క సాఫ్ట్ కాంపోనెంట్స్, ఈ సర్వో మోటార్ యొక్క కంట్రోలింగ్ వచ్చేసి మన ఈ డ్రైవర్ పీసీబీలో జరుగుతుంది. అవుట్పుట్ యొక్క వోల్టేజ్ మానిటరింగ్ అండ్ ఆల్సో ఈ సర్వో మోటార్ యొక్క ప్లేస్మెంట్ని డిసైడ్ చేసే సప్లైస్ని కూడా ఈ పీసీబీనే వాటికి ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మన స్టెబిలైజర్ ఓపెన్ చేసిన వెంటనే అబ్జర్వ్ చేసిన విషయం, ఈ సర్వో మోటార్ యొక్క సాఫ్ట్ జామ్ అయిపోయింది. ఈ ఆర్మ్ ఎంత మూవ్ చేసినా కానీ మూవ్ అవ్వడం లేదు. సో డెఫినెట్గా ఆ సర్వో మోటార్ యొక్క గేర్స్ అనేది జామ్ అయిపోయి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ సర్వో మోటార్ నేను ఓపెన్ చేస్తాను అండ్ ఆల్సో మన సెట్ని కూడా క్లీన్ చేస్తాను. వెయిట్ సెట్ ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మన స్టెబిలైజర్ని పూర్తిగా క్లీన్ చేసాము. అట్ ద సేమ్ టైం సర్వో మోటార్ ఆర్మ్ కనెక్ట్ అయిన మెయిన్స్ వైర్ని కూడా మనం రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో సర్వో మోటార్ కనెక్ట్ అయిన ఈ మైక్రో స్విచెస్ రెండింటిని కూడా కొత్తగా రీప్లేస్ చేయడం జరిగింది. మన సర్వో మోటార్ యొక్క ఆర్మ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టెబిలైజర్ని ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మన మల్టీమీటర్ యొక్క రీడింగ్ చూడవచ్చు 232. మన మెయిన్స్ అవుట్పుట్ని కూడా ఒకసారి చూద్దాము. మన మెయిన్స్ అవుట్పుట్ వచ్చేసి 255 ఉంది ఫ్రెండ్స్. మన సర్వో స్టెబిలైజర్ వచ్చేసి 232. చాలా స్టేబుల్గా అవుట్పుట్ ఉంది. దీన్ని పూర్తిగా అసెంబ్లీ చేసి అంటే టాప్ కవర్ని క్లోజ్ చేసి చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన సర్వో స్టెబిలైజర్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకొకసారి ఆన్ చేసి చూద్దాం. మీరు విని ఉండొచ్చు, సర్వో మోటార్ యొక్క ఆర్మ్ మూవ్ అయిన సౌండ్ కూడా వినిపించింది. సో అవుట్పుట్ కూడా ప్రాపర్గా వచ్చింది 230 volts. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదే విధంగా మన ఛానల్లో స్టార్టింగ్ చెప్పుకున్నట్లుగా ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.